రిక్తునిలో సర్వసంపూర్ణత నివసించున్నట్లు. ఏందండి ఖాళీ అయిన తర్వాత ఆయనలో సంపూర్ణత ఏంటి? ఈరోజు మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించబోతున్నాం. వేరే వేరే టైటిల్స్ ఇవ్వచ్చు. క్రీస్తుని గురించిన కీర్తన, క్రీస్తే కేంద్రం, లేకపోతే క్రీస్తు యొక్క రాజ్యం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రిక్తునిలో సర్వసంపూర్ణత. పెద్ద పెద్ద పదాలు పలుకుతున్నారు, అర్థం ఏంటి అని అడగొచ్చు. చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ 15వ వచనం నుండి 20వ వచనం వరకు క్రీస్తే కేంద్రంగా కనబడతాడు. క్రీస్తుకి మనకు ఉన్న బంధం, క్రీస్తుకి సర్వ సృష్టికి ఉన్న బంధం, క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధం మనకు కనబడుతుంది. గమనించండి, అన్నింటికీ కేంద్రం క్రీస్తే. మనం కాదు, సృష్టి కాదు, సంఘం కాదు, క్రీస్తే కేంద్రం. ఈ క్రీస్తు కీర్తన చాలా వివాదాలకు ఉపయోగపడింది. చాలా వివాదాలు వేదాంతులు దీని నుండి తీసుకుని తమ యొక్క వాదాలను వల్లించారు, అల్లారు. ఎప్పుడు? ఆదిమ సంఘంలోని. ఇప్పుడు మన మధ్యన కూడా కొంతమందిని యూట్యూబ్లో ఈ క్రీస్తు వివాదాలు, క్రిస్టలాజికల్ కాంట్రవర్సీస్ని తీసుకొస్తున్నారు, బోధలు చేస్తున్నారు క్రీస్తు గురించి. నేను అక్కడికి వెళ్ళను. అక్కడికి వెళ్తే మీకు ఉపయోగపడదు. మీకు ఉపయోగపడే రీతిగా, అర్థమయ్యే రీతిగా ఈ 5-6 వచనాల నుండి ధ్యానిస్తాను. ఈ వచనాలు మన తెలుగు భాషలో కూడా కొన్ని కీర్తనల్లో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కనబడతాయి. ముఖ్యంగా మన రావూరి రత్నం గారు రాసిన ఆ కీర్తన, క్రీస్తే సర్వాధికారి అన్న ఆ కీర్తన ఉంది కదా, ఆ కీర్తనకు ఇది మూలం. సర్వాధికారి ఆయన్నే, మోక్షాధికారి ఆయన్నే, మహోపకారి ఆయన్నే, సిల్వదారి ఆయన్నే. లాజికల్గా సిల్వదారి అయ్యాడు కాబట్టి సర్వాధికారి అయ్యాడు. చక్కని పాట. వీలైతే ఈ కీర్తనను మీరు మళ్ళా వినండి, పాడుకోండి. మరొక కీర్తన మీకు తెలిసిన కీర్తనే, డాక్టర్ ఏబి మాస్లామాని గారు రాశారు. ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు, ఏ ప్రభు అని చెప్పి దేవుని యొక్క సుతుడు, దేవసుత, సిల్వధర, పాపహర, శాంతకర అన్న ఆ క్రీస్తుని గురించి ఆరాధన పూర్వకంగా రాసిన ఈ యొక్క కీర్తనలు ఈ వాక్య భాగం నుండే వచ్చాయి. అలా చెప్తున్నాను, వీలైతే ఆ పాటలు వినండి, చదవండి, పాడండి. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఏ ప్రభు యేసు, క్రీస్తే సర్వాధికారి. ఈ యొక్క వచనాలకి అర్థం చెప్పకముందు నేను మీకు బాకీ పడ్డాను. నేను వందనొస్తుంది. ప్రతి వారం మీ పేరిట నేను వాక్యం నేర్చుకుంటున్నాను. మీకు వాక్యం మీతో ధ్యానించడానికి ఈ వాక్యాలు మరలా నేర్చుకునే అవకాశం నాకు కలుగుతుంది. దాన్ని బట్టి వీక్షిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. మీ అందరికీ నేను రుణస్తుని. చూస్తున్నారు,
కామెంట్స్ చేస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. మీలో కొంతమంది షేర్ చేస్తున్నారు. వాట్సాప్‌లో అది దాన్ని మీ స్టేటస్‌లో పెడుతున్నారు. ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నారు. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. మీలో కొంతమందిని వ్యక్తిగతంగా కలిసే భాగ్యం కూడా నాకు దొరికింది. మీ అందరికీ వందనస్తుని. మీరు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దాన్ని బట్టి థాంక్ యూ. చెప్పిన తర్వాత మీకు కొన్ని మనసులో మాటలు చెప్పాలి. నేను ఇలాంటి వాక్యాలు చెప్పినప్పుడు ఒక్కోసారి నాకు నేను ప్రసంగం చేసుకుంటాను. ఇది చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకువ అంటారు కదా! అదొద్దు. నాకు నేనే లోకువ. కొన్ని నిజాలు చెప్తాను. ఆ నిజాల గురించి మీ నిజాలను చెప్తే మీలో చాలామంది యొక్క మనోభావాలు గాయపడతాయి. అందుకని ఆ భావాలేంటో నాయే గాయపడాలి. నేను చిన్నప్పటి నుండి కొన్ని అపోహలతో బ్రతికాను. కొన్ని భ్రమలతో బ్రతికాను. కనీసం 4 భ్రమలు చెప్తాను మీకు. ఓ భ్రమ ఏంటంటే, నా ప్రపంచానికి, ఈ ప్రపంచానికి, నా లోకానికి, ఈ లోకానికి నేనే కేంద్రము అనుకునేవాడిని. భ్రమే అది. పెద్ద అబద్ధం. అతి పెద్ద అపోహ. నేను కేంద్రం అయితే ప్రపంచం అంతా, లోకమంతా, విశ్వమంతా నా చుట్టూరు పరిభ్రమిస్తుంది అనుకునేవాడిని. సరే, ఎంత అమాయకులం. ఎంత దారుణం అంటే, నా అవసరాలు, నా అలవాట్లు, నా యొక్క అక్కర్లు, నా ఆశలు, ఇదే నా అన్న పదము ప్రతిదానికి కేంద్రము అనుకునేవాడిని. ఇక విశ్వంలో ఉన్న గ్రహాలు, గృహాలు అన్నీ నా చుట్టూరే పరిభ్రమించాలి. నా చుట్టూరే తిరగాలి. నేనే ప్రతిదానికి కేంద్రం అనుకునేవాడిని. చర్చికెళ్తే నన్ను ఎప్పుడు చూస్తారా? అందరూ నన్ను చూస్తారా లేదా? పనికెళ్ళాననుకోండి, మరి కొంచెం వయసు ఎక్కువ, కాస్తో కూస్తో అధికారం ఇస్తారు కదా! అక్కడ అందరూ నా మాటే వినాలి. నేను చెప్పిందే చెల్లాలి. అక్కడ కూడా నేనే కేంద్రం అనుకోవాలి. బస్ స్టేషన్‌కెళ్తే అందరూ ఎక్కినా, ఎక్కకపోయినా నాకు అనవసరం. మొట్టమొదట నేనెళ్ళిపోయి అందరిని దోసుకొని ఎక్కేసేవాడిని. చాలా సార్లు బస్ స్టేషన్‌లో గొడవలు ఎప్పుడొస్తాయంటే అదే. నేను ముందెళ్ళిపోవాలి, నాకు సీట్ దొరికేయాలి అని జెప్పేసి. ఒక్కోసారి బస్సు కిటికీల్లో నుండి అది హ్యాండ్ కర్చీఫ్ ఏసి నేనే కేంద్రం అక్కడ. నా తర్వాత ఎవరన్నా సరే. ట్రైన్ స్టేషన్‌లో ట్రైన్ ఆగకముందే పరిగెట్టేవాడిని. నా అవసరం, నా ప్రయాణం అయిపోవాలి. రోడ్డు మీద రూల్స్ ఎలాగున్నా సరే, నా పని అయిపోవాలి గాబట్టి, రూల్స్‌లన్నీ కాదని గబగబా స్పీడ్‌గా డ్రైవ్ చేయడం, వెళ్ళిపోవడం. ఎందుకంటే, నా లోకానికి నేనే కేంద్రం. లోకానందరికీ నేనే కేంద్రం అనుకోవడం. రేషన్ షాప్‌కి పంపించేవారు ఇంట్లో అమ్మ, నాన్న. వెళ్ళేవాడిని. ఎక్కడైనా కొంచెం చోటు దొరికితే చాలు అందులో దూరిపోయేవాడిని. ఎందుకంటే, నేనే కేంద్రం. నా ప్రపంచానికి, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, నా లోకానికి, సమస్తానికి నేనే కేంద్రం అని అపోహతో బ్రతికేవాడిని. అది నా భాషలో ఒక అబద్ధ బోధ. తర్వాత తెలిసింది. ఏంటంటే, కేంద్రం నేను గాదు. క్రీస్తే కేంద్రం. నా కేంద్రం నాకు అతీతంగా ఉంది. అర్థమైంది గదా! నేను గాదు. లోకం కూడా గాదు.
సంఘం కాదు. ఎవరు కేంద్రం అంటే క్రీస్తే కేంద్రం అని తెలిసింది. అదొక అపోహ. రెండవ అపోహ ఏంటి అంటే క్రీస్తు నాకు ఆల్రెడీ విడుదల, విమోచన, క్షమాపణ ఇచ్చాడు. అది చాలదు అనుకున్నాను. ఆత్మీయంగా ఎత్తులు, లోతులు వెళ్ళాలి అని చెప్పి ఆశించాను. క్రీస్తు ఇచ్చింది చాలక ఏమనుకునేవాడినంటే ఎవరన్నా కొంచెం పెద్దోళ్ళు కనబడితే సాక్ష్యాలు చెప్పి నేను ఆత్మీయంగా నేను కొంచెం నీకన్నా ఎక్కువ అంటే ఎత్తులకెళ్ళాను, ఆత్మీయంగా లోతులకెళ్ళాను, అనుభవాలు పొందాను. నేను అనుభవీయుడిని, దైవజనుడిని ఎవరన్నా చెప్తే, ఓకే. ఆ నీడలో నాకేమైనా కలిసొస్తదేమో, మరి కొంచెం విడుదల, మరి కొంచెం విమోచన, మరి కొంచెం క్షమాపణ వస్తాది అని చెప్పి వాళ్ళకిలా ఉందామని అనుకున్నాను. వాళ్ళ నీడలో ఉంటే వాళ్ళు నాకు సాయం చేస్తారని చెప్పి. అప్పుడప్పుడు ఎవరన్నా వస్తేని ఇదిగో ఈయన దగ్గరికెళ్తే, ఇదిగో ఈయనలో ఉంటే, ఇదిగో ఈయన నాకు ప్రార్థన చేస్తే, నేను కూడా ఆ ఆత్మీయమైన ఎత్తులకి, లోతులకి వెళ్ళిపోతానేమో అని మరికొంచెం ఆత్మీయత కొరకు ఆశించాను. అదొక అపోహ. రెండో అపోహ. క్రీస్తు ఇచ్చింది చాలదు. నాకు మనుషులు ఇస్తారు అని ఆశించాను. అది రెండవ అపోహ. మూడేంటంటే క్రీస్తు చేసింది చాలదు. నా విమోచనకు, నా విడుదలకు, నా క్షమాపణకి నేను కూడా ఇది చేయాలి. అంటే ఎవరో చేయడమే కాదు. నేను కూడా చేయగలను అన్న ధైర్యం. కారణాలు చెప్తానులెండి. ఎవరి మీదన్నా ఆధారపడ్డాననడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో కొలస్సీ సంఘం 2 నీడల్లో ఉంది. ఒకటి ఇది ఈ పత్రిక క్రీస్తు శకము 60, 61, 62 ఆ ప్రాంతాల్లో వ్రాయబడింది. నీరో నీడల్లో రాయబడింది. రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి నీరో అఫ్‌కోర్స్ నగరంలో ఎక్కువ హింసిస్తున్నాడు గానీ, క్రైస్తవుల్ని, యూదుల్ని హింసిస్తున్నాడన్న సంగతి పక్క నగరాల్లో కూడా తెలిసింది. ఆఖరికి కొలస్సీలో కూడా తెలిసింది. ఆ నీరో నీడలున్నాయి. వీడు మూర్ఖుడు. 2 ఏంటంటే అందుకనే క్రీస్తే చాలదు మనకు వేరే ఆధారాలుంటే బాగున్ను అన్న ఆశ. ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ 60, 61, 62 ఈ పత్రిక రాయబడిన సమయంలో నగరం చుట్టుపక్కల పెద్ద భూకంపం వచ్చింది. ఈ నగరం పర్లేదు కాస్తో కోస్తో వ్యాపారానికి చెందిన నగరం. ఏమంటారు? పత్తి వ్యాపారం. ట్రాన్స్‌పోర్టేషన్ రవాణాలు చేసేవారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి అన్ని జాతులు కూడా ఇక్కడికి వచ్చారు. యూదులు కూడా కొలస్సీలో ఉన్నారు. సంఘంలో ఉండుంటారు. సో, అన్ని రకాల మనుషులు వచ్చిన తర్వాత అందరి అలవాట్లు, అందరి ఆచారాలు సంఘంలోకి వచ్చేసినాయి. ఎంత దారుణం అంటే, ఇదిగో ఆ విమోచన, ఆ యొక్క విడుదల, ఆ యొక్క క్షమాపణ నీకు చెందాలంటే కొన్ని పత్యాలు చేయాలి. అది నువ్వే చేయాలి. ఇక క్రీస్తుకు సంబంధం లేనట్టనమాట. వీళ్ళే సాధించేద్దాం అని చెప్పేసి. కొన్ని పండగలు చెయ్యాలి. యూదుల పండగలు, తర్వాత ఎవరో పండుగలు, ఎవరో పండుగలు, ఎవరో పండుగలు. అది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని కొన్ని లిస్ట్ పెట్టుకున్నారు సంఘంలో. దాని గురించే ఈ యొక్క పత్రికలో
రెండవ అధ్యాయము, మూడో అధ్యాయంలో మనకు కనబడుతది. చెప్పేవారు. అది చేత్తేనే నీకు విమోచన. విమోచన కలగాలి కాబట్టి ఇది చెయ్యొద్దు అని పథ్యాలు, పండగలు పెట్టారు. అన్ని మతాల నుండి వచ్చేసినాయి. ఇలాంటి నా జీవితంలో కూడా ఈ అపోహ ఉండేది. అది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు. అప్పుడే నీకు విమోచన, అప్పుడే నీకు విడుదల. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది తినాలి, ఇది తినకూడదు, అది తాగాలి. ఇయి ఉన్నాయి గదా! ఇయన్నీ చిన్నప్పటి నుండి విని పద్యాలకి, పండగలకి నేను అలవాటు పడిపోయి, అవి నన్ను మరింత విడుదల, మరింత విమోచన, మరింత క్షమాపణ ఇస్తాయి అని అపోహపడ్డాను. భ్రమపడ్డాను. అంతే కదా! బాధలో ఉన్నప్పుడు కొలస్సీలు భూకంపం నీడ, నీరు నీడ. తర్వాత రకరకాల ప్రాంతాల నుండి వచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చే నమ్మకాల యొక్క నీడ. ఇలాంటి దాంట్లో ఈ కొన్ని మూఢనమ్మకాలకు అలవాటు పడ్డారు. ఇంకొకటి జరిగింది. 4వ అపోహ. మీ గురించి కాదులెండి. నాకు కలిగిన అపోహ గురించి చెప్తున్నాను. మీ గురించి కాదు. ఎవరికి? కొలస్సీలో ఉన్న సంఘానికి కలిగిన 4వ అపోహ. ఏంటంటే సింహాసనాల మీద ఉన్నవాళ్ళు. ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు, అధికారులు, అధ్యక్షులు వీళ్ళందరూ ఏలుతున్నారు అనుకునేవాడిని. మీరు అనుకోరా? ఏలేదు వాళ్ళే అనుకుంటాం. అందుకనే టీవీలో రాగానే వావ్ అంటాం. వాళ్ళు ఏమన్నా బెదిరించారంటే అమ్మో అంటాం. ఎదురయ్యారనుకోండి తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటాం. భయానికి, నమ్మకానికి కారణం ఏంటంటే ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఉన్నాయి కదా! ప్రభుత్వాలు, ప్రభువులు, ప్రధానులు, అధికారులు వీళ్ళు ఏలుతున్నారు అనుకునేవాళ్ళు. కొన్నేమో కనబడే ప్రభువులు, కొంతమంది ఏమో అదృశ్యమైన ప్రభువులు. గమనించండి, ఒకసారి ఈ అధికారులు, ప్రభువులు అంటే ఎక్కడో మాయాలోకంలో అదృశ్యంగా తిరుగుతున్నాయి అనుకుంటాం. అయితే అవ్వచ్చు. కానీ కనబడే ప్రభుత్వాలు ఉన్నాయి. కనబడే ప్రభువులు ఉన్నారు. కనబడే అధికారులు ఉన్నారు. సామ్రాజ్యాలు గాను, రాజ్యాలు గాను, వ్యవస్థలు గాను, సంఘాలు గాను, ఎక్కడో తెల్లింట్లోనే కాదు, ఎర్రకోటలోనే కాదు, మన సంఘాల్లో ఉన్నారు ఆ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏలుతున్నాము అనుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు మేమే ఏలుతున్నాము అంటున్నారు. నమ్మబలుగుతున్నారు మా మీద మీకు అధికారం ఉంది అని చెప్పి. నమ్మిస్తున్నారు మేము అనుకుంటే మేము ఏదన్నా చేయగలము, మేము రాజులమి అని చెప్పి. నేను నా చిన్నప్పుడు వాళ్ళే వేలుతున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏలేదు వాళ్ళు కాదు, ఏలినట్టు నటిస్తున్నారు. నిజంగా ఏలేది ఎవరంటే క్రీస్తే. ఆ సిలువ వేయబడిన క్రీస్తే. కొలస్సీ వాళ్ళు అనుకున్నారు నీరో ఏలుతున్నాడు అనుకున్నారు.
లేకపోతే ఏదో అదృశ్య ప్రపంచంలో కొన్ని శక్తులుంటాయి. కొన్ని దూతలుంటాయి. కొన్ని రకాల అధికారులు ఉంటారు. భూతాలు, దూతలు ఏలుతున్నాయి అని అనుకున్నారు కానీ, ఏలేది నీరో కాదు. ఏలేని అధికారులు, ప్రభుత్వాలు, ప్రభువులు కాదు. ఏలేది క్రీస్తే. అందుకనే మరికొద్ది సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డ పుస్తకంలో మనకి అతి తేటగా కనబడుతది. భక్తుడు, దీర్ఘదర్శి యోహాను ప్రకటన గ్రంథంలో తేటగా చూస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథం అంటాం. కొంతమంది ప్రవచన గ్రంథం అంటారు. నా మాటల్లో అది దర్శన గ్రంథం. ఏం చూస్తాడు? ఏలే క్రీస్తుని చూస్తాడు. ఎవరినైతే వారు సిలువ వేసి పర్లేదు తప్పించుకున్నాము, కప్పెట్టేసాము అనుకున్నారో, ఆ క్రీస్తు తిరిగి లేవబడి ఏలడాన్ని దీర్ఘదర్శి యోహాను చూస్తాడు. కొలస్సీయులకి ఈ పత్రిక అదే చెబుతుంది. ఇదిగో మిమ్మల్ని, వాళ్ళని, అందరినీ, సమస్తాన్ని ఏలేది ఎవరు అంటే ఆ క్రీస్తే. అందుకనే మీలో కొంతమంది అనుకుంటారు, ఏంటండి మీ గౌరవం అసలు ఉండదు. తెల్లగడ్డమోల్ని, ఎద్దు బత్తాయి తలవల్ని, ఎర్రకోటలో ఉన్న వాళ్ళని, తల్లిల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ గురించి మీరు అంత తేలిగ్గా మాట్లాడతారు. మేమైతే స్టేజ్ మీద కూర్చోబెట్టుకుంటాం అనుకుంటారు కదా. మాట చెప్తాను, ఎవరికి భయపడిన అవసరం లేదు. మనం భయపడాల్సింది క్రీస్తుకి. ఎవరు మనల్ని ఏలడం లేదు, ఏలలేరు. మన జీవితాలను ఏలేది, విశ్వాన్ని ఏలేది ఆ సిలువ ఇవ్వబడిన క్రీస్తే. అదండి నేను బ్రతికిన, నేను నమ్మిన భ్రమలు, అపోహలు, అబద్ధ బోధలు. మొదటిది, సర్వానికి నేనే కేంద్రం అనుకున్నాను. తర్వాత తెలిసింది క్రీస్తే కేంద్రం అని చెప్పింది. ఇక నేను సెంటర్లో లేను, అర్థమైపోయింది. ఒక సూక్ష్మజీవిని అని చెప్పి కేంద్రం క్రీస్తే. తర్వాత అర్థమైంది, పాదిర్లు కాదు, పెద్దలు కాదు, ఏదో పెద్ద ఎత్తులు లోతులు చూసిన మధ్యవర్తులతో పని లేదు. నాకు విమోచన ఇచ్చింది, క్షమాపణ ఇచ్చింది ఆ క్రీస్తే. ఇక నేను ఎవ్వరి మీద ఆధారపడని అవసరం లేదని తెలుస్తుంది. ఆ విమోచన, విడుదల, క్షమాపణ నేను సాధించింది కాదు, నా పండుగలతోనూ, నా పక్షాలతోనూ కాదు. అది నాకు ఇచ్చింది ఆ క్రీస్తు యొక్క మరణం ద్వారా దైవమే నాకు ఇచ్చాడు. నాలుగవ అపోహ, ప్రభుత్వాలు, అధికారులు, ప్రధానులు కనబడతారు కానీ పాలించేది వాళ్ళు కాదు, భయపడాల్సింది వాళ్ళకి కాదు. క్రీస్తుకే భయపడతాను, క్రీస్తే పాలిస్తున్నాడు. ఈ కీర్తనకు ఆ పత్రిక నుండి వచ్చిన ఈ యొక్క కీర్తన 5-6 వచనాలకి చరణాలు కలిపితే మీరు రాయండి, చక్కని పాటలు ఇందులోనే రాయొచ్చు. మొదటి చరణం ఏం చెప్తుందంటే, ఆ క్రీస్తే దేవుని యొక్క స్వరూపం అని చెప్పి. ఆ దేవుని స్వరూపం మనుషులందరికీ ఇవ్వబడింది కదా. ఎస్, కానీ ఇంకో నెక్స్ట్ స్టేజ్ ఉంది అందులో. మనుషులు ఆ యొక్క దేవుని యొక్క సారూప్యాన్ని పోగొట్టుకున్నారు. రెండో అర్థం ఉంది,
దేవుని సారూప్యం అంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. వీలైతే పాత యూట్యూబ్‌లో ఒకసారి సామెతలు 8 గురించి చేశాను. మొట్టమొదటి సృష్టిలో ఉన్నప్పుడు అక్కడ సృజనాత్మకమైన ఒక శక్తి, అది జ్ఞానము అని చెప్పడం జరిగింది. మాటలో చెప్పాలంటే ఆ క్రీస్తే మనకు కనబడిన ఆ మూల జ్ఞానం. ఆ క్రీస్తు మాటలే మనకు వినబడిన జ్ఞానం. ఆ క్రీస్తే శరీరధారి అయిన జ్ఞానము, సిలువ వేయబడిన జ్ఞానము, తిరిగి లేచిన జ్ఞానము. అందుకనే అంటాడు, ఇదిగో బరువు కాదు, అలసిపోయారు కదా, ప్రయాసపడుతున్నారు కదా, రండి, నా కాడి అంత బరువు కాదు, నా దగ్గర నేర్చుకోండి. ఆ ఆదిలో ఉన్న ఆ జ్ఞానమే మన దగ్గరికి మనిషిగా రావడం జరిగింది. ఆయన ముఖంలోనే ఆ దేవుని జ్ఞానం కనబడుతుంది. ఆయన మాటలోనే ఆ దేవుని యొక్క స్వరం వినబడుతుంది. అది మొదటి చరణం, ఈ యొక్క 5, 6 వచనాల్లో. రెండవ చరణంలో రాయడం ఏమంటాడంటే, ఇదిగో ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మొదలు అంతం, మూలం, ఆధారం ఆయనే అని చెప్తాడు. సర్వం, ప్రతీది ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడ్డది. అర్థమైంది కదా, మించింది లేదు, వేరేది లేదు. సమస్తానికి కారణభూతుడు ఆయన, సమస్తానికి మూలం ఆయన, వేరే లేరు. నేను కాదు, నీవు కాదు, మనము పూజించే మనుషులు కాదు, మనం భయపడే అధికారులు, కనబడిన అధికారులు, కనబడే అధికారులు కాదు. అంటే ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సమస్తం సృజించబడింది. అందుకనే క్రీస్తే కేంద్రం అని టైటిల్ పెట్టాను. మరి మూడో చరణం ఏమొస్తుందండి ఇందులోని? మూడో చరణంలో ఏముంటుందంటే, ఇదిగో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలి అని దేవుని ఉద్దేశం. సర్వసంపూర్ణత నివసించాలి అన్న వెంటనే ఒక మాట ఉందండి, గమనించండి. ఏంటి అంటే, ఆయన శిలువ రక్తము చేత సమస్తమును సంధి చేసి. శిలువ రక్తం ఏంటి, సర్వసంపూర్ణత ఏంటి? అక్కడే మరొక కీర్తన నా జ్ఞాపకం వస్తుంది. ఎక్కడది? ఫిలిప్పీలు 2, 5 నుండి 9, 10 వచనాల వరకు ఒక మాట ఉంటుంది అక్కడ. తన్ను తాను రిక్తునిగా చేసుకొని, ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన ఖాళీ అయిపోయాడు. ఖాళీ అయ్యాడు కాబట్టి ఆ ఖాళీలోనే సర్వసంపూర్ణత ఉంది. ఇది యాంటినమ్స్ కాదు, వ్యతిరేక పదాలు కాదు. రిక్తునిగా అవడానికి కారణం ఏంటంటే, ఆయనలో సర్వ సంపూర్ణత నివసించడానికి. అందుకనే కంగారు పడకండి, కలువరిలో లేదు అది. చాలామంది కలువరిని పెట్టుకొని అక్కడ సర్వసంపూర్ణత ఉందనుకుంటున్నారు. లేదు. కొంతమంది ఇక్కడ పెట్టి సులువులో సర్వసంపూర్ణత ఉంది అనుకుంటున్నారు. లేదు. ఎక్కడ? ఎవరిలో? సిలువ వేయబడిన క్రీస్తులో, రిక్తుడైన క్రీస్తులో, ఖాళీ అయిపోయిన క్రీస్తులో, తన్ను తాను కాదన్న క్రీస్తులో,
ఆ సర్వ సంపూర్ణత ఉంది. మరి మనం ఏం చేయాలి? రిక్తులం గావాలి. ఖాళీ అవ్వాలి. మరి నాలాంటోళ్ళు ఏం చేస్తాం? కేంద్రాలు అవుదాం అనుకుంటున్నాం. ఎవరెవరినో కేంద్రాలు చేస్తున్నాం. ఇదిగో ఆ సర్వసంపూర్ణత ఆయన యందు వసించింది. కారణం ఆయన సిలువదారి, రిక్తుడాయెను. ఆయన మార్గంగానే, ఆయన మాదిరిగానే మనం బ్రతకాలి. వాళ్ళనే పరిశుద్ధులు అంటారు. పచ్చాలు చేసినోళ్ళు కాదు. మధ్యవర్తులు పెట్టుకుని ఎత్తుల లోతుకి వెళ్ళినోళ్ళు కాదు. క్రీస్తులా తమను తాము ఖాళీ చేసుకొని, మేము కేంద్రాలం కాదు, మా జీవితాలకి, మా బ్రతుకులకి క్రీస్తే కేంద్రము, క్రీస్తే రాజు. సమస్తానికి ఆయన రాజు అన్నవాళ్ళే పరిశుద్ధులు. కాబట్టి దేవుని ప్రజలారా, నేను చెప్పిన అపోహలు మీకు ఒకసారి శోధనలుగా వస్తాయి. కేంద్రాలు మనం కాదు, క్రీస్తే. రాజులు మనం కాదు, క్రీస్తే. గమనించండి, లోతులు, ఎత్తులు మనుషుల్లో లేవు. ఎంత పెద్దోళ్ళనన్నా, పిల్లలనన్నా గౌరవించండి గానీ, పూజించొద్దు. ఒక మాట చెప్తాను. క్రీస్తు ద్వారా మనకి విమోచన, క్షమాపణ, విడుదల కలిగింది. ఆధారపడడానికి అలవాటు పడ్డాం కానీ, ఇక పచ్చాల మీద, పండుగల మీద ఆధారపడొద్దు. లోకంలో ఉన్నాం కదా! ఈ కాకి బట్టలు చూస్తాము. తర్వాత ప్రభువుల్ని, సింహాసనాల్ని చూస్తాము. కిరీటం చూస్తాము. భయపడొద్దు. క్రీస్తుకే భయపడదాం. ఆయనే మన రాజు. ఆయనే మన రాజు అన్నప్పుడు ఒకసారి అనుకుంటాం, గుళ్ళోకెళ్ళినప్పుడే అనుకుంటాం. కానీ మన బ్రతుకంతే. ఆయన మన రాజు. మనకే కాదు, ఆయన సమస్తానికి రాజు. కాబట్టి సులువనవసరం లేదు. భయపడనవసరం లేదు. బెంగపడనవసరం లేదు. ధైర్యంగా బ్రతికేద్దాం. కారణం ఆయన చేతిలో మన బ్రతుకులున్నాయి. ఆయన చేతిలో సమస్తం ఉంది. ఉంటాను మరి.